హలో ఫ్రెండ్స్, ఇంతమంది నో ఫ్యాప్ని ఫాలో చేస్తున్నారు. జస్ట్ కింద కామెంట్ చేయండి. ఎవరైతే రీసెంట్గా స్టార్ట్ చేశాడో నెవర్ గివ్ అప్. ఎప్పటికీ మీరు దాన్ని రిలాప్స్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నో ఫ్యాప్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకోగలుగుతాం. ఎందుకు నో ఫ్యాప్ చేయాలి అంటే మెయిన్ వచ్చేసి టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫోన్ వీడియో చూస్తామో అప్పుడు టైం వేస్ట్ అనేది చాలా జరుగుతుంది. మనం ఆ సైట్కి వెళ్ళగానే 1 అవర్ ఆర్ 2 అవర్స్ కూడా అవ్వచ్చు. మెయిన్ వచ్చేసి ఇంకా ఎప్పుడు మన బ్రెయిన్లో ఇంకా ఎప్పుడు చూడాలి అనే థాట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అది మార్నింగ్ లేవగానే ఆర్ నైట్ పడుకునే ముందు ఎప్పుడు అది అలవాటు అయిపోతుంది. రోజు చేసేవాళ్ళు దాన్ని పక్కా అడిక్ట్ అయిపోయారని యాక్సెప్ట్ చేయండి. అది ఎలాంటి ఎడిక్షన్ అంటే అన్నిటికన్నా పెద్ద ఎడిక్షన్ ఏది అంటే 101% చెప్పచ్చు, ది ఫోన్ వీడియోస్ చూడడమే అని. మీరు ఎంత తొందరగా ఈ అలవాటుని మానేసుకుంటారో అంత త్వరగా మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి కొంచెం మెల్లిమెల్లిగా చేంజెస్ చూస్తారు మీరు. మెయిన్ మీ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. మీ ఫేస్, మీ హెయిర్స్ చాలా జరుగుతాయి. మీ ఫేస్ పైన ఎన్ని పింపుల్స్ ఉన్నా కానీ అవి క్లియర్ అవడానికి చాలా తొందరగానే టైం తీసుకుంటుంది. ఇంకా మీ బాడీలో చాలా ఎనర్జీ అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. మీరు ఊరికే కూర్చున్నా కానీ లేదు, మీరు ఫీల్ అవ్వగలరు అది బాడీలో ఉన్న ఎనర్జీని. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఎర్లీ. టైం వేస్ట్ చేయకండి. మనకి టైం లేదు, ఎందరో అనుకుంటారు చాలా టైం ఉంది ఇంకా మెల్లిగా ఆపేసుకుందామని. బట్ ఈ విషయంలో మాత్రం తగ్గకండి. ఎర్లీగా స్టార్ట్ చేయండి. మనకు టైం అస్సలే లేదు, ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోండి, ఒక గోల్ సెట్ చేసుకోండి. దీనికోసమే నేను వర్క్ చేస్తానని. మీరు ఒకవేళ దేనిపైన వర్క్ చేస్తూ ఉంటే ఆ ఫీల్డ్లో ఉన్న వర్క్లో మీరు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఓన్లీ ఫోకస్ ఆన్ వర్క్. ఎప్పుడు కూడా మీరు నో ఫ్యాప్ చేయడం చెయ్యాలి. ఇంకా డేస్ కౌంట్ చేసుకుంటూ 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది అనుకుంటూ మిమ్మల్ని మీరు ఇక్కడ కింద కూడా కామెంట్ ఎన్ని డేస్ అవుతుందని చెప్పి ఎందరో డేస్ని కౌంట్ చేసుకుంటారు. అదొక షిట్. దాన్ని మీరు ఆపేయండి. స్టాప్. అంతే. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. వీలైనంత త్వరగా మాస్టర్బేషన్కి దూరంగానే ఉండండి. ఇది కంట్రోల్ చేయడం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. జస్ట్ ఇప్పటి నుండే మీరు స్టార్ట్ చేయండి. నెవర్ గివ్ అప్. ఇంకా మీకు దీనిపైన ఎనీ డౌట్స్ ఉన్నా అని నాకు కామెంట్ చేయండి. మీరు మూడ్ స్వింగ్స్ జరుగుతాయి, మీకు చెయ్యాలని అనిపిస్తుంది. మీ బ్రెయిన్ మిమ్మల్ని అన్ని విషయాల్ని ఒక్కొక్కసారి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా అని తెలిసినా కూడా ఇట్స్ ఓకే చేసేద్దాం అని మీ బ్రెయిన్ మిమ్మల్ని మోసం చేయడానికి చాలా రకాల ప్రయత్నిస్తుంది. సో మీరు దాన్ని మర్చిపోండి. దాని గురించి మీరు ఎప్పుడు కూడా ఫోన్ సైట్స్కి వెళ్ళొద్దు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాగ్రామ్ గురించి కూడా మనం ఈ సోషల్ మీడియా కూడా దీని గురించి మనం ముందు వీడియోస్లో చాలానైతే మాట్లాడుకుందాం. ఈ ఇన్స్టాగ్రామ్లో న్యూడిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో మీరు దానికి కొన్ని రోజుల వరకు దూరం ఉండండి. వీలైతే అన్ఇన్స్టాల్ చేసేయండి ఆ యాప్స్ అలాంటివి. మీరు టీవీ అసలు చూడకండి, ఇంకా టెలివిజన్ అసలుకే చూడకండి. యూట్యూబ్లో జస్ట్ ఇలాంటి వీడియోస్ కూడా తక్కువనే చూడండి. లైక్ ఇట్లా ఎక్స్పోజింగ్, ఇలాంటి డాన్సింగ్, సినిమా, మూవీస్లో ఇవన్నీ తక్కువనే చూడండి. మీరు మీ ఫోకస్ మొత్తం వర్క్ పైన పెట్టండి. మీకు సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ చూడండి. అంటే మీరు చేసే వర్క్ పైన ఇంకా మంచి బెటర్ ప్లేస్కి వెళ్ళడానికి దాని గురించి సెర్చ్ చేయండి. దాని గురించే ఇంకా వీడియోస్ చూడండి. వీలైతే ఇంకా బుక్స్ చదవండి. ఇంకా వీలైతే మీరు ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఇవన్నీ మస్ట్ చేసుకోండి. ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇది చేయడం ద్వారా మీ కంట్రోల్ లెవెల్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకు కాదో మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాం. అసలు మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ మీ డైలీ రొటీన్ చేసుకున్నారో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మాస్టర్బేషన్ హ్యాబిట్, ఇంకా ఫోన్ ఎడిక్షన్ ఖచ్చితంగా ఈజీగా దూరం చేసుకోగలరు. ఎప్పుడైతే మనం ఒక ఎడిక్షన్ని, ఒక అలవాటుని మార్చుకోవాలంటే, ఒక మంచి అలవాటుని
అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఒక చెడు అలవాటుని మానేయాలంటే ఒక మంచి అలవాటుని ఖచ్చితంగా మనం అడాప్ట్ చేసుకుంటే అది చాలా ఈజీగా రిప్లేస్ చేయగలుగుతుంది. మీరు ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ వర్క్ చేయండి. ఎందుకోసం వర్క్ చేయండి అని చెప్తానంటే, మనం ఏది చేసినా కానీ అది అంతగా రిజల్ట్ చూపించదు. ఎప్పుడైతే మీరు వర్క్ లోపట్ల వెళ్ళిపోతారో, ఆ ఫ్లో స్టేట్లో వెళ్ళిపోతారు, మీ మైండ్ అనేది దాంట్లోకి డైవర్ట్ అయిపోయి మీకు ఎలాంటి చెత్త థాట్స్ రావు. మీరు ఏ దాంట్లో వెళ్ళినా కానీ ఖచ్చితంగా వస్తాయి. మీ వర్క్ని ఫోకస్ చేయండి. ఏదైనా స్కిల్ నేర్చుకోండి. అది ఇట్స్ ఎనీథింగ్. మనం ఇప్పుడు ఒక మంచి అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు మంచి మంచి అలవాట్లు చేసుకుంటారో, ఆర్ ఏదైనా స్కిల్ నేర్చుకుంటారో, ఎనీథింగ్ యూ లర్న్ ఇట్ విల్ గివ్స్ యూ మచ్ గుడ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. మంచి రిజల్ట్స్ అని చూస్తావు నువ్వు. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్క్ చేస్తుంది. 110% వర్క్ చేస్తుంది. 10 times మోర్ ఫాస్టర్గా వర్క్ చేస్తుంది. మీరు ఫోకస్ ఆన్ వర్క్ చేయండి. వర్క్ చేయకుండా ఉండడం వల్ల మీరు చాలానైతే మీ లైఫ్ని కోల్పోతారు. ఈ అన్ని అడిక్షన్స్ని మీరు చాలా ఈజీగా వదిలేసుకోగలరు. మందు అలవాటు ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఇంకా ఏ ఇతర అలవాట్లు ఉన్నా కానీ ఈ ఒక్క అలవాటుని కంట్రోల్ చేయడం నేర్చుకో. మిగతా అన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయడం నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఇంకా దీనిపైన మీకు వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎనీ డౌట్, మీ మూడ్స్ ఎలా ఉన్నా, మీ ఎన్ని డేస్కి ఎలా అవుతుంది, అన్నీ నేను దీనిపైన వీడియో చేస్తాను. బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంది అని మనకు కొన్ని వీడియోస్లో చెప్పాను. బట్ బ్రెయిన్ ఫాగ్ అంటే మీరు ఏదైతే చెయ్యొద్దు అని అనుకుంటారో అది చెయ్యనీయకుండా ఒక మీ మీ బ్రెయిన్లో ఒక లేయర్, మన కళ్ళ ముంగట ఒక లేయర్ అయితే ఎలా ఫామ్ అవుతుందో మీ బ్రెయిన్ కూడా అలానే ఒక లేయర్ ఫామ్ చేసి మంచి విషయాలని, బెనిఫిట్స్ని గురించి అన్నీ మర్చిపోయి ఇట్స్ ఓకే చేసేద్దాం అనే రూట్లోకి వెళ్ళేలా చేస్తుంది. సో అదే బ్రెయిన్ ఫాగ్ అంటారు. మీకు అర్థం కాకుంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఇంకా ముందు వీడియోస్లో ఇంకా బెటర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కింద కామెంట్ చేయండి. ఎనీ టైప్ ఆఫ్ మీకు ప్రాబ్లం వచ్చిన నోఫాప్ సెమీ రిటెన్షన్ నేను 4 years కన్నా ఎక్కువ అవుతుంది నేను ఈ నోఫాప్ని చేయడం. సో దీనిలో చాలా రిలాప్సెస్ జరిగినాయి. ఇట్స్ ఓకే. బట్ మీరు రిలాప్స్ పైన ఫోకస్ చేయకుండా మీరు వర్క్ పైన ఫోకస్ చేయండి. వర్క్ చేయండి. దట్స్ ఇట్. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు వర్క్ లేకుంటే నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.